ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. వాళ్ళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్క లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇవాళ ఎపిసోడ్ బాగానే ఉంది, కానీ ఏదో జరుగుతుంది అని అనిపిస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అసలు ఏంటి ప్లాన్ ఏంటి? ఒకవైపు ఏమో అమ్మాయికి సీక్రెట్ రూమ్ లో తీసుకెళ్ళి అదే సీక్రెట్ గా చూపించాల్సిన అవసరం ఏంటి, అలాగే భరణి గారికి ఇటువైపు బాండింగ్ వద్దని చెప్పేసి చెప్పించడం ఏంటి? అది ఏదో కన్ఫ్యూజింగ్ ఉంది. నాకు ఇంకేం అర్థం కాల. సో మొత్తాన్ని నాకైతే అనిపించింది అంటే, నువ్వు బాహుబలి సినిమా చూసావా? అలాగా బాహుబలి సినిమాలో ఒక చోట ఏంటంటే రానా ఈ కింగ్ అవుతాడు, రాజు అవుతాడు. వెనకాల సైనికుడిగా నుంచుంటారు. అప్పుడు వెనకాల పెద్ద విగ్రహం ఉంటది. ఆ పెద్ద విగ్రహం ముందు చిన్నగా కనపడతారు అనమాట. అంటే పోలుస్తారు. బాహుబలి వెనకాల విగ్రహం పెద్దది ఉంటది, బాహుబలి కింద రానా చాలా చిన్నగా కనపడతాడు. ఇప్పుడు ఎలా కనపడుతుంది నాకు ఏమనిపించింది అంటే, అమాంతము తనుజ ఇమేజ్ ఆకాశం అంత వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో, ఎవరు దివ్య భరణి, వాళ్ళు మీరు తమిళంలో చూడండి. అంటే తనుజ ఇమేజ్ ని అసలు అందుకోలేనంత పెంచేశారు వీళ్ళిద్దరు. ఎవరు? భరణి, దివ్య. అది ఎలా పెంచారు అంటే, అసలు ఆ ఇష్యూ ఏదైతే ఉందో, వాళ్ళ ముగ్గురు మధ్య జరిగిన సంభాషణ ఏదైతే ఒక ఇష్యూ జరుగుతుందో, ఓ పంచాయతీ నడుస్తుందో కదా కొంతకాలం నుంచి, అది ఎవరికి ఎటు తీసుకుంది ఆడియన్స్ లో? ఆ అమ్మాయి వైపే తీసుకుంది, నో డౌట్. ఇవాళ స్పెషల్ గా ఆ అమ్మాయి నాలుగుసారి పిలవటం గాని, అలానే కళ్యాణ్ చేసిన ఒక మిస్టేక్ ఏదైతే డెమన్ను తను హెల్ప్ చేయడం అనే విషయాన్ని అక్కడ తీసుకునే విధానం, చెప్పిన విధానం, తనకి చెప్పి మనసులో పెట్టుకో అని చెప్పడం, అట్లానే నువ్వు లోన్లీ ఒంటరిగా ఉండు, అలానే ఆడు నువ్వు అని చెప్పిన విధానం కానీ, తను తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే ఎంతసేపటికి ఆ భరణి దివ్యాలో ఉన్న పాజిటివ్స్ హైలైట్ చేశాడు. అట్లానే ఈ అమ్మాయికి నేను హెల్ప్ చేస్తున్నా కూడా ఎక్కడో నాకు అప్రిసియేషన్ రావటం లేదు, ఆ బాండింగ్ని తీసుకెళ్ళి దివ్యతో కంపేర్ చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో, ఆటోమేటిక్గా దివ్య కూడా తనుజ గురించి ఒక నెగిటివ్గా ఒక చిన్న ఆ ప్రొవోకింగ్ మెంటాలిటీ ఏదైతే ఉందో, అవన్నీ కూడా చివరికి ఏమైపోయిందంటే ఈ అమ్మాయికి ప్లస్ అయింది. ఆ అమ్మాయి కొంత ఫ్రస్ట్రేషన్ అవుతుంది, కోపం వస్తుంది, అడుస్తుందని తెలుస్తున్నా కూడా ఎక్కడో తనలో ఒక సోలో ఫైటర్ని ఆడియన్స్ చూసేస్తారు. అట్లానే భరణి దూరంగా ఎప్పుడైతే వెళ్తూ మొదలు పెట్టాడో, దివ్యాకి దగ్గరికి వెళ్తూ మొదలు పెట్టాడో, తనుజ ఆట అంతకంతకి పెరుగుతూ వెళ్తుంది. అలానే ఇప్పుడు తనుజ సింపుల్ చెప్పాలంటే ఒక ఇమేజ్ అలాగ పెరిగిపోయింది. ఇవాళ ఇంకా దాన్ని పెంచింది ఎవరయ్యా అంటే యూకే అమ్మాయి. యూకే అమ్మాయి చేత ఒక స్క్రిప్టెడ్ చేపించారు. అదేంటంటే కావాలని ఆ యూకే అమ్మాయి అని పేరు పెట్టి ఆ అమ్మాయి చేత భరణికి ఏదో ఒక విషయం చెప్పడం ట్రై చేశారు. మంచి ఫీడ్బ్యాక్. అది చాలా క్లియర్ చెప్పింది అమ్మాయి, స్పష్టంగా చెప్పింది. మీరు బంధాలంటే మిమ్మల్ని బయటికి లాగటానికి రెడీగా ఉన్నాం మేము, అసలు మీరు హౌస్లో ఎందుకు ఉండాలనుకుంటున్నాము అని అమ్మాయి చెప్పినప్పుడు, అక్కడ కూడా ఏం చెప్పడం ట్రై చేశాడు భరణి? నాకేదో జరిగినప్పుడు నాకు హెల్ప్ చేసింది ఒక దివ్యానే అనే ఒక ఇంటెన్షన్ ని చెప్పడానికి ప్రయత్నించాడు. అది అక్కడ ఇమాన్యుయల్ కి వాళ్ళందరూ హెల్ప్ చేసినప్పుడు తప్పు లేదు, నాకు అమ్మాయి హెల్ప్ చేసి తప్పు ఉన్నది ఆయన ఆ మాట ఎందుకు తెచ్చారు? ఇప్పుడు అంటే ఆ అమ్మాయి కంటెండర్స్ గా తీసుకున్నప్పుడు అక్కడ మొదలు పెట్టింది ఆ అమ్మాయి అవకాశం. దాన్ని అక్కడ ఏం చేశాడంటే, నేను బంధాలు వెళ్తలేదమ్మా, నాకు ఎవరైతే నేను నీటిలో ఉన్నప్పుడు, నాకు ఎవ్వరూ లేనప్పుడు నాకు అమ్మాయి హెల్ప్ చేసింది, నాకు ఆ అమ్మాయి హెల్ప్ చేసింది, ఆ అమ్మాయితో కుదిరిన మాటలు కంఫర్ట్ జోను. ఇవాళ నీకు తను ఒక మాట అయింది, అమ్మాయి స్మైల్ నాకు ఇష్టము, నువ్వు కంఫర్ట్ గా అనిపించింది, అమ్మాయి ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వదు, నన్ను ఇచ్చేయదు అని చెప్పేసి చెప్తాడు. అమ్మాయి చెప్పేది ఎవరు? ఇంతకుముందు నేను ఫీల్ అయ్యాను, ఇప్పుడు లేదు సార్, ఎవరి కంఫర్ట్ జోన్ లో వాళ్ళు కదా అని ఒక మాట చాలా మెచ్యూర్డ్ గా చెప్పింది, చాలా బాధతో చెప్పింది, చాలా మెచ్యూర్డ్ తో చెప్పింది. ఆ మాటలోనే బాధ ఉంది, ఆ మాటనే చాలా మెచ్యూర్డ్ గా చెప్పింది. ఇదంతా చెప్పిన తర్వాత యూకే అమ్మాయి చెప్పిన తర్వాత భరణి ఏం చేశాడంటే, మళ్ళీ దాన్ని సర్ది చెప్పడం ప్రయత్నించాడు. ఆ సర్ది చెప్పుకునే ప్రయత్నంలో కూడా భరణి చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎవరి గురించి చెప్పాడు? మళ్ళీ దివ్య గురించి చెప్పాడు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ దివ్య భరణి చేసిన ఇంకొక ఇన్సిడెంట్ తప్పేందంటే, ఇన్సిడెంట్ కాదు అసలు. ఇప్పుడు ఎవరైనా సరే కనీసం అక్కడ ఇచ్చేసిన వాళ్ళు వెంటనే ఏదంటే బాడీలో కొట్టంగానే మళ్ళీ వెనక వెంటనే ఇలా వస్తుంది చూసారా, అలా ఎప్పుడు కూడా వ్యవహరించకూడదు. అప్పుడు వ్యవహరిస్తే ఏమైంది, అదంతా ఫేక్ బాండ్స్ అయిపోతాయి. నాకు సార్ ఏమంటారంటే, నువ్వు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నావు కానీ నువ్వు మా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తలేదు, నువ్వు ఆ బంధాల మధ్య ఉన్నావు అని చెప్తారు. నాకు అర్థమైంది సార్, నేను మార్చుకుంటా అంటే అయిపోయింది.
వెంటనే ఈ పవర్ అస్త్రాల దగ్గర వెళ్ళిపోయి తనుజ నేను హెల్ప్ చేస్తున్నా కూడా అమ్మాయి అట్లీస్ట్ తన అంటే మేబీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ అయి ఉండొచ్చు, ఏమై ఉండొచ్చు, నేను ఎంత హెల్ప్ చేస్తున్నా కూడా రేపొద్దున అస్త్రా వస్తే మళ్ళీ వాళ్ళకి ఎక్కడ ఉపయోగిస్తుందా అంతే సేమ్ అక్కడ అదొక పాయింట్ లో మాట. అమ్మాయికి వచ్చినా అది వేరే మళ్ళీ మిస్యూజ్ చేసుకుంటదేమో, అలానే ఎమోషన్ అవుతుంది, చిన్నదానికి పెద్దానికి ఓవర్ గా రియాక్ట్ అవుతుంది, ఓవర్ గా థింక్ చేస్తుంది. కాబట్టి అని చెప్పేసి అక్కడ ఏం ఉద్దేశం, మేబీ తనకి వస్తే వేరే వాళ్ళకి ఏమన్నా చేస్తుందేమోనని, లేదు అక్కడ యూకే అమ్మాయి చెప్పింది కదా దీనికి ఇప్పుడే మనం టికెట్ క్యాడ్ పెడదాము, అదొక పెద్ద బ్లడర్ మిస్టేక్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, భరణి దివ్య కంపోజ్డ్, కాము, చాలా అమ్మాయి చాలా హైలీ మెచ్యూర్డ్ ఉంటుంది, ఎమోషన్స్ ని హోల్డ్ చేస్తుంది, తన ఆట తను ఆడుతుంది. తను అలా కాదు, ఈ అమ్మాయి ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటుంది. ఓవర్ గా రియాక్ట్ ఎవరి దగ్గర అవుతారు, మన అనుకునే వాడి దగ్గరే అవుతారు. ఎవరి దగ్గర కోపాన్ని ప్రదర్శిస్తారు, ఎవరి దగ్గర బాధపడతారు, మన కామ్ గా కంపోజ్డ్ గా ఎవరి దగ్గర ఉంటారు, పరాయి వాళ్ళ దగ్గర ఉంటారు. సెటిల్డ్ గా ప్లాన్డ్ గా మాట్లాడి అది అంత స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఎవరి దగ్గర ఉంటారు, ఏదో ఒక వాళ్ళకి మనకు ఒక రిలేషన్ అంతగా రియల్ గా ఉండాలి. ఎమోషన్ అయినా, బాధ అయినా, నవ్వైనా, సంతోషమైనా, ఏడుపైనా, ఏదైనా సరే రియల్ గా ఉండాలి. అమ్మాయి అనేది దివ్య అది ఎవరు ఇద్దరు ఉంటే ఎవరిని చేస్తారంటే తనుజానే కాకపోతే తనుజాకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను అర్థం చేసుకుంటా, నేను ఇది అర్థం చేసుకోవడం కాదు, అర్థం చేసుకోకపోవడం అర్థం చేస్తే తేడా ఉంది. అర్థం చేసుకుంటాము అనుకునేవాడు ఆ రిలేషన్ కి దగ్గరగా లేడు, ఎక్కడో కొంత కంపోజ్డ్ లేయర్ ఆఫ్ బెయిర్ ఉంది. ఎవరైతే బాగా ఎక్కువగా రియాక్ట్ అవుతారో, అమ్మో నా అనే ఒక ఎమోషన్ చూపిస్తారు, అమ్మో నా అనే వాళ్ళు మిస్ అవుతున్నారు, నాకు దొరకట్లేదు, అది ఎవరైతే బాగా దగ్గరగా ఉంటారో వాళ్ళకే అది వస్తుంది అనమాట. అక్కడ కొంత ఆలోచించలేపని అనిపించింది. ఇక నాకు డౌట్ వచ్చింది, నాకు ఎందుకు ఎప్పటి నుంచి ఫీలింగ్ వస్తుంది, కరెక్టా కదా చెప్పు. ఇంతసేపు మాట్లాడుతున్నాం మనం, ఏమని మాట్లాడుతున్నామంటే భరణి గారు కంప్లీట్ గా ఆయనకి ఏదో సంథింగ్ ఒక ఫేవరిజం వచ్చింది. కానీ ఆడియన్స్ ఏం చెప్తున్నారు, బాబు నీకు దండవరా బాబు, నువ్వు నాన్న వద్దు అన్నా వద్దు. ఇప్పుడైతే క్లియర్ గా యూకే అమ్మాయి వల్ల నాన్న అనే క్యారెక్టర్ నుండి పూర్తిగా అన్నగా మారిపోయాడు భరణి. ఇప్పుడు ఆ క్యారెక్టర్ నుంచి కూడా బయటపడతాడా లేదా అనేది కష్టమే, ఎందుకంటే అక్కడ కొద్ది బాగానే ఇంపాక్ట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ మాయలో పడిపోయి మిగతా ఏ కంటెస్టెంట్స్ తో కూడా సంబంధాలు పెట్టుకోవడం లేదు. ఇంతకు ముందు అంటే ఫస్ట్ నుంచి ఉన్నారు, ఫస్ట్ ఎలా ఉండేవాడు, అందరిలో మంచిగా చూసేవాడు. ఇప్పుడు ఏంటంటే అసలు లేదు, ఈ స్వార్థం వచ్చేసేసింది అనమాట. మన ఫీలింగ్ తో చేస్తాడు. అదే అంటాడు కదా, ఏం లేదు ఆయన చేస్తాడు, అందరితో బానే ఇచ్చేస్తాడు. గేమ్ ఆడేటప్పుడు కూడా అక్కడ ఏమవుతుందంటే ఆయన బాండింగ్ అనేది హై లెవెల్ లో ఉంటది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా గేమ్ పోతుంది, అదంతా కూడా వేరే దారిలోకి వెళ్ళిపోయింది. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇంత బాగా దగ్గరైన తనూజ రెండు వారాల తర్వాత వచ్చిన దివ్యతో అంత ఇంటరాక్షన్ అవ్వటం కావని, కంప్లీట్ గా తనూజని ఒక మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కావచ్చు, ఆ మేబీ తనూజ కూడా చేసిన అలా ఉండొచ్చు కొన్నిసార్లు. కానీ ఒక అంత బాండింగ్ ని అంత ఈజీగా దూరం పెట్టడానికి ఏదన్నా వెనకాల స్ట్రాటజీ ఉందా అంటే, భరణి మేబీ ఇండైరెక్ట్ గా తనూజ సోలో ఫైటర్ గా ఆడాలి. అంటే చాలా సార్లు ఏమంటదంటే, తనూజ చాలాసార్లు చెప్పింది ఆ విషయంలో ఒప్పుకోవాలి తనూజని, నాకెవరైనా ఉన్నారు అంటే నాన్నే ఉన్నారు. తను కొద్దిగా ఫీల్ అవుతున్నాడు, నేను ఎన్నిసార్లు చేసినా కూడా, ఎవరు భరణి కూడా ఎన్నిసార్లు చేసినా స్టాండ్ తీసుకున్నా కూడా తను నాకు ఎవరు లేరు, నాకు ఎవరు చేయలేదు అంటుంది. కానీ తను చాలాసార్లు చెప్పింది హౌస్ లో, నాకు ఎవరైనా చేశారు అంటే నాన్న తప్ప ఇంకెవరూ చేయలేదని చాలా కరాఖండిగా చెప్పింది. ఆ విషయం నో డౌట్. అలాంటి తనూజకి దూరంగా కదలటంలో ఏదన్నా నిజంగా ఇంకేదన్నా వేరే ఆలోచన ఉందా భరణికి అంటే నాకేమనుకుంటా అంటే, ఇంత భయంకరంగా ఆలోచిస్తే అనుకోవడం లేదు, నేను అనుకుంటున్నాను మేబీ తనకి మంచి చేయడానికే తను ఇండివిజువల్ గా ఆడితేనే ఒక సోలో ఫైటర్ అవుతుంది, తనకి మంచి జరుగుతుంది. అలా మంచిగా తన ఆట తను ఆడుకోవడానికి ఏదన్నా మంచి సహృదమైన భావంతో, ఒక సాక్రిఫైడ్ ఆలోచనతో అలా కావాలని దూరంగా కదులుతూ దివ్య దగ్గర అవుతున్నాడా? ఇంత ఆలోచన ఉంటుందంటారా భరణికి? లేదు, అఫ్కోర్స్ న్యాచురల్ గానే దివ్యలో కొంత పాజిటివ్స్, దివ్యాల వ్యక్తిత్వము, స్ట్రాంగ్ మెంటాలిటీ, ఓవర్ రియాక్షన్ అవ్వకపోవడము, స్మార్ట్ గా ఆలోచించడము, నిజంగానే ఒక బ్రదర్ ఒక రిలేషన్ ని తన దగ్గర చూసి తన మాటలు చూసి ఉన్నాడా? ఏమనుకుంటాడు?
అలా ఏం లేదు. అంత ఎక్కువగా ఆలోచించే వ్యక్తి ఇంత స్పాట్ డెసిషన్ గా వెంటనే బాల్ వెనక్కి వచ్చినట్టు డెసిషన్ తీసుకోవాలి. అలా హెల్ప్ అది కూడా కావాలని చేస్తుంటాడేమో. ఇంకా పూర్తిగా అమ్మాయి అసలు అది ఎప్పటి నుంచి జరగాలి? ఇది అయిపోయిన తర్వాత నుంచి జరగాలి. ఓకేనమ్మా మేము ఇలా బాండింగ్స్ పెట్టుకోకూడదు అనుకున్నా ఆ సంథింగ్ అది ఫేక్ బాండింగ్. అంటే ఫేక్ అంటే ఏంటి? ఎక్కువగా బాండింగ్ లేకపోవడం వల్లే వెంటనే రియాక్షన్ వస్తుందేమో నేను గట్టిగా నమ్ముతానండి. ఎందుకనంటే ఎంత గట్టి బాండింగ్ ఉంటే వాళ్ళని వదలడం చాలా కష్టం అయిపోతుంది. ఎందుకు వదలటం అంటే వాళ్ళని దూరం పెట్టడం. అలా ఏమి లేకుండా విత్ ఇన్ సెకండ్లు టక్కని ఇలా విరిచేయడం అన్నది అది కాదు కదా కరెక్ట్గా. నాకు ఇంకొక డౌట్ ఉంది. వాళ్ళు లోపల విరిచింది వీళ్ళకి తెలుసా? బయట కూర్చున్న వాళ్ళకి అసలు వీళ్ళు చూసారా అని ఒక డౌట్ కొడుతుంది. నాకు అర్థం కాదు. తెలియకపోవచ్చు, తర్వాత చిన్నగా తెలిసే అవకాశం ఏమన్నా ఉంటదేమో. అంటే గెస్ట్ చేస్తారు కదా, ఎవరిని చేస్తారు, ఎవరిని చేస్తారు, కొద్దో గొప్ప వీళ్ళకి ఆలోచన ఉంటుంది బయట. ఇంకోటి సరే వీళ్ళ ముగ్గురు పంచాయతీ బాగా నడుస్తుంది. ఏదైనా ఈ ముగ్గురు పంచాయతీల్లో నాకు అనిపించింది ఏంటంటే క్రెడిట్ పొందింది, ఇమేజ్ వచ్చింది ఒక తనుజాకే వచ్చింది. అసలు ఇవన్నీ కాదు, కన్ఫెషన్ రూమ్ లోకి తీసుకెళ్లి ఆ వీడియో చూపించాల్సిన అవసరం తప్పు లేదు అక్కడ. ఎందుకంటే భరణి దివ్య చెప్తుంది అదే ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తున్నారు ఇప్పుడు అదే విషయాన్ని. ఇప్పుడు మొన్న ఎవరు డెమోను ఏదో సంచాలక అదే క్యాప్టెన్సీ టాస్క్ ఆడినప్పుడు తప్పు ఆడాడని చెప్పేసి ఆ అబ్బాయి క్యాప్టెన్సీనే తీసేయడానికి రెడీ అయ్యారు కదా, మరి ఇది కూడా అంతే కదా. అది కరెక్ట్ అని అంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒక సైగ చేశాడు, తను సైగ చేయటం మూలంగా తను చూశాడు. సో ఆ చూసి చూపించింది. అంటే ఎందుకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా ఆ గెలుపులో ఇది లేదమ్మా, నువ్వు ఇచ్చే అవకాశం. ఇక్కడ ఈ విషయంలో కొంత ఒప్పుకోవాలి. నేను ఎవరినన్నా అంటే భరణిని అని దివ్యాన్ని ఒప్పుకోవాలి. మేబీ దివ్య కొద్ది ఓవర్గా రియాక్ట్ అయ్యింది, నువ్వు నన్ను మోసం చేస్తావని. కానీ అంతకన్నా దాని వెనకాల ఉన్న ఇంకో ఇంటెన్షన్ ఉంది. ఎవరెవరికి ఉందంటే ఇమాన్యుయల్కి, భరణికి, దివ్యకి ముగ్గురు ఇంటెన్షన్ ఉంది. ఏంటి ఆ ఇంటెన్షను? ఆ ఇంటెన్షన్ లో చాలా వాస్తవం నాకు నచ్చింది కూడా. నువ్వు సేవ్ చేసేసావు, ఎవరిని? కళ్యాణ్ సేవ్ చేసావు, ఒక సాక్రిఫైస్ చేసేసావు. నువ్వు మళ్ళీ కెప్టెన్ చేయాల్సినంత అవసరం లేదు నీకు. అది అతనికి లాభమేమో కానీ నీకు కూడా నష్టం. అది తను మనకి కాంపిటీటర్ అవుతాడు. నువ్వు అక్కడ ఎందుకు ఆలోచించలేదన్న ఫీల్ని వాళ్ళు ఎక్కువగా ఆలోచించి ఈ అమ్మాయిని మోసం చేస్తామని బిల్డప్ ఇచ్చారు తప్ప ఆ ఇంటెన్షన్ కరెక్ట్. నిజంగానే వాళ్ళు నాకు సార్ కూడా అంటారన్నమాట, నువ్వు బాగా ఆడావు, నువ్వు సేవ్ అయ్యావు, మళ్ళీ నీకు ఇమ్యూనిటీ కూడా వచ్చింది, అదే మాట అంటారు. అక్కడే తప్పు చేసింది తనుజ చేసిన అతిపెద్ద తప్పేందయ్యా అంటే అక్కడ అవసరం లేదు. కానీ ఏమనుకుంది, ఒకవేళ నేను చెయ్యకపోతే ఇక్కడ అనుకుంది. ఎందుకు నీకు ఒప్పందం ప్రకారం ఏంటి? సేవ్ చేయడమే నీ ఒప్పందం వాళ్ళతో. నువ్వు చేసేసావు కదా, నువ్వు కెప్టెన్ అవ్వాలనుకుంటావు కదా, అక్కడ నువ్వు ఆలోచించాలి కదా. కానీ తనుజ ఆలోచన విధానం నచ్చింది. మళ్ళీ అక్కడ నాకు అందరి ముగ్గురి నచ్చింది. వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. తనుజ చెప్పింది ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, నువ్వు ఈ మధ్యలో వచ్చావు, ఇప్పుడు తప్పే లేదు. అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళలో వాళ్ళు అనింది ఓకే, ఈ అమ్మాయి చెప్పింది ఓకే, అంతా అలాగే ఎవరికి మైండ్ సెట్ లో వాళ్ళకి ఓకే, కాదనట్లేదు దాంట్లో. కానీ ఎక్కడో మనం ఆలోచన మనం కరెక్ట్ అనుకుంటాం, కానీ ఎక్కడో దాన్ని బెడిసి కొట్టింది ఏదో టైంలో. అదే ఈ రోజు కళ్యాణ్కి హెల్ప్ చేయడం వల్ల ఈ రోజు నాకు సార్ అది చూపించిన తర్వాత అసలు అమ్మాయి ఏమి ఆలోచిస్తుంది అని ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు. అసలు ఏ విధంగా ఆలోచించుంటది అంటే కళ్యాణ్ మా నాన్నను ఆ అమ్మాయి చెప్పింది కరెక్టే, నేను అనవసరంగా ఇచ్చేసాను. అసలైన విషయం ఏం తెలుసా, వాళ్ళకు వీడియో చూపిస్తే బాగుండు అని అనుకున్నాం కదా, అసలైన వీడియో చూపించలా. ఆ అబ్బాయి చేసిన క్యాప్టెన్సీ చేసిందా అది చూపించారు తప్ప అసలు వాళ్ళిద్దరు ప్లాన్ ఏదైతే ఉందో శ్రీజాది కళ్యాణ్ని అది చూపించలా. అసలు చూపించాల్సిందే అది కదా, నాకు అర్థం కాలేదు. ఇది ఎందుకు చూపించారు, అది ఎందుకు చూపించలేదు. అది కూడా చూపించినట్టయితే ఇంకా క్లియర్ కట్ గా తెలిసిపోయేది, అంత తెలిసిపోయేది. ఇటువైపు ఏమో బాండింగ్ కట్ చేయమని భరణి గారికి, అటువైపు ఏమో బాండింగ్ భరణి గారు చెప్పింది కరెక్ట్, భరణి గారితో బాండింగ్ పెంచుకోమని చెప్పేసి తనుజాకి. అక్కడ రెండు అలా కూడా ఏం చెప్పలేవు, ఏకాంతంగా నువ్వు వాడు. తర్వాత అది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమైందా, ఇప్పుడు ఎవరితో ఆడతావు నువ్వు అంటే నేను ఒంటరిగా ఆడతాను నేను గేమ్ అని చెప్పేసి. అదే అన్న అమ్మాయికి మంచిగా జరిగింది. ఇప్పుడు అప్పుడు దివ్య కూడా చాలా జాగ్రత్తగా వింటది మాట, ఆడియన్స్ మాట. ఎందుకని ఆడియన్స్ నుంచి వెళ్ళింది దివ్య. మరి యూకే అమ్మాయి చెప్పిన మాటల్లో ఇక నుంచి దివ్య ఏం అర్థం చేసుకొని ఉంటది? యాక్చువల్ నేను అనుకుంటే దివ్యకి ఆ విషయం తెలుసు ఆల్రెడీ. ఇక్కడ దివ్య కనుక కరెక్ట్గా కనుక ఆలోచిస్తే ఆ అమ్మాయి బయట నుంచి వెళ్ళి ఇప్పుడు ఆ యూకే అమ్మాయి ఫీడ్బ్యాక్ కరెక్ట్గా దివ్య కనుక ఆలోచిస్తే దివ్య చాలా ఈజీ గెస్ అయింది. ఓకే, ఈ బంధం అన్నది నెగిటివ్ అవుతుంది. ఎలా నెగిటివ్ అవుతుంది? భరణి గారు ఈ బంధాల మధ్య నలిగిపోతున్నాడు అన్న ఒక విషయం బాగా వెళ్ళిపోయింది. మేబీ దివ్య అదే కోరుకొని కనుక ఉంటే హ్యాపీ.
లేదు తను నిజంగా రియల్ గా బాండింగ్ అని కోరుకొని ఉంటే ఇది మరి బంధం అవుతుందంటే నాకు కూడా బ్యాడ్ అవుతుందేమో, అంటే నేను నా ఆట కూడా వేరేగా వెళ్తుందేమో అని అనాలిసిస్ చేసుకుంటుంది. అప్పుడు ఎప్పుడైతే కనుక దివ్యాకి ఆ థాట్ కనుక నిజంగా వస్తే వెంటనే ఏం చేస్తుంది, మొత్తం క్లోజ్ చేస్తుంది, వెంటనే క్లోజ్ చేసేసి తన ఆట ఆడటం మొదలు పెట్టేస్తుంది. ఇంకా అప్పుడు ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. అలా చేయడానికే ట్రై చేస్తున్నారు వీళ్ళు కూడా. కానీ ఇప్పుడు మీకు విషయం తెలుసా, ఇవన్నీ ఏం కుదరవు. మనం అనుకుని వీళ్ళు ఈ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒకటైపోతారు. మీరు 100 చెప్పుకున్నా కూడా వీళ్ళందరూ ఒకటైపోతారు. వాళ్ళందరూ ఒకటిగా ఉంటారు బయట నుంచి వచ్చిన వాళ్ళు. కావాలని మీరు చూస్తూ ఉండండి. ఇవన్నీ మనం ఇంత ఆలోచించుకొని ఇది వేరుగా ఉండాలి, బాండింగ్స్ పెట్టుకోకూడదు, ఇవన్నీ తొకాస్ మాటలు. ఇవన్నీ ఈ రోజు వరకే. రేపు మండే నుంచి చూడండి ఆట ఇంకో రకంగా మారబోతుంది, ఇంకో రకంగా ఉండబోతుంది. నెక్స్ట్ సంజన అంటే నాకు స్టార్ట్ చేసింది ఇంకో చిన్న మిస్టేక్ అని చెప్పలేను కానీ, మర్చిపోయారా అది బేబీ టీం గుర్తు చేయలేదా, డెమన్ ని అప్రిసియేషన్ ఎందుకు చేయలేదు. డెమన్ రీతు మధ్య జరిగిన ఒక తప్పుని ఆ రీతుకి సపోర్ట్ గా మాట్లాడుతూ డెమన్ ని చేశారు. ఇప్పుడు కోపం వస్తుంది, నేను మూల కూర్చుంటావు, ఏదో అమ్మాయి మీద బ్లేమ్ చేస్తూ ఉన్నావు. అబ్బాయి ఎప్పుడు కూడా అమ్మాయి మీద బ్లేమ్ చేయడం, అది బ్లేమ్ అంటే అమ్మాయి గురించి వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పడము అలా ఎప్పుడు చేయలేదు. ఆ రోజు అబ్బాయి ఆలోచించింది కరెక్టే, ఓడిపోయాం కదా టాస్క్ 1లో బాధలో ఉండటంలో తప్పే ఉంది, దాన్ని ఎందుకు హైలైట్ చేశారు అన్న విషయం నాకు అసలు అర్థం కాదు. ఏంటంటే వాళ్ళిద్దరికి బ్లాక్ స్టార్ రావడం కూడా నాకు ఇదో, అంటే వాళ్ళు డేంజర్ జోన్ లో ఉన్నారనే బ్లాక్ స్టార్ ఇచ్చారా లేకపోతే ఏంటా అని నాకు తెలియదు, కానీ మేబీ అదే అయి ఉండొచ్చు. వాళ్ళు బాగా ఆడారు కదా ఫస్ట్ నుంచి కూడా, ఏదో ఒక టాస్క్ అలా జరిగింది అని చెప్పేసి మొత్తం ఇది. అలాగే సంజన ఫ్లోరా వాళ్ళకి కూడా అప్రిషియేషన్ అన్నది ఒక బెలూన్ టాస్క్ లోనే మీరు ఆడారు అన్నారు, కానీ మిగతా దేని గురించి కూడా ఒక అప్రిషియేషన్ టాస్క్ లో ఎంత కష్టపడ్డారు అన్నది అందరినీ పొగడాల్సింది. అలానే డెమన్ మీద ఎవరు పట్టించుకోలేదు. డెమన్ అంతసేపు ఉన్నావు, నీ ఎఫర్ట్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అలానే బిగ్ బాస్ మీకు చెప్పేదాకా మీరు అసలు మీ ఆత్రంలో ఉన్నారే తప్ప అబ్బాయిని పట్టించుకోలేదు అని ఒక వార్నింగ్ ని ఇచ్చి ఆయన చేత చెప్పి ఉన్నట్లయితే ఇంకా బాగుండేదేమో అనిపించింది. అబ్బాయి ఎందుకో చిన్న చూపు చూస్తున్నారేమో అని అనిపిస్తుంది. అలా ఏమి కాదు కానీ కనీసము అప్రిషియేషన్ చేయకపోయినా పర్లేదు, కానీ అబ్బాయి ఇంకో వేరే విషయాల్లో బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. రీతుని తన కొంత సెటిల్ వేసారు, రీతుకి వేసారు, కానీ డెమోనికి వచ్చేసరికి ఆ అప్రిసియేషన్ అంటే చెప్పొచ్చు తప్పేం లేదు, కానీ అప్రిసియేషన్ చేయకుండా ఓన్లీ నెగిటివ్ చెప్పకూడదు. ఎందుకంటే తనకి డిజర్వ్డ్, అతను ఎంత కష్టపడడం మనం చూసాం. అలాంటప్పుడు తనలో ఓన్లీ నెగిటివ్ చెప్పి పాజిటివ్ చెప్పకపోతే దానికి ఇమేజ్ పెరుగుతుంది, నో డౌట్. అక్కడే కాదు, ఫస్ట్ శాండ్ టాస్క్ ఏంటి, తర్వాత అబ్బాయి ఫిజికల్ టాస్క్ ఏది వచ్చినా తన 100% ఇస్తాడు ఎప్పుడు కూడా. అక్కడ ఇంట్లో ఎవ్వరూ ఆడలేరు, ఆ రకంగా ఆడతాడు అబ్బాయి. కనీసం అప్రిషియేషన్ ఉంటే చాలా బాగుండేదేమో అని అనిపించింది. వీళ్ళిద్దరు కూడా అప్రిషియేషన్ ఉండాలి, సంజన ఫ్లోరాకి. అలాగే శ్రీజకి అప్రిషియేషన్ ఇచ్చారు, నువ్వు చాలా బాగా ఆడుతున్నావు అన్నారు, చాలా బాగా ఇచ్చేస్తున్నారు అన్నారు, నీ వాయిస్ ఎప్పుడు రేస్ చేయాలో తెలియక వేరే సైడ్ లో రేస్ చేస్తావు అని అబ్బాయి అన్నారు. సుమన్ గారు వీడియో చూపించి సుమన్ తప్పు లేదు, తన సేఫ్ జోన్ లో వెళ్ళేవాడు, నువ్వు ఆపేవని అన్నారు. సంచాలకుడు మిస్టేక్ చేశారు, క్లియర్ చెప్పారు. అది మూవ్ అయినా అటుపక్క ఫ్లోరా గారైనా మీ వల్ల వాళ్ళు కోల్పోయారు. సంజన గారినేమో వాళ్ళ పాయింట్స్ తగ్గించారు కదా, మీకు నష్టం ఏంటి, మీకు మంచి జరిగింది. అలానే ఎంత బాగుంది అసలు, నా మామూలుగా కాదు. ఎందుకనంటే మాకు ఫిజికల్ టాస్కులు పెడితే మా వల్ల కాదు కదా, మాకు వచ్చి అలాంటి టాస్కులు 1-2 ఉంటాయి, దాంట్లో కూడా మేము ఓడిపోతే ఇంకెందుకు మేము ఎంత ఆడి కూడా గెలిచే అన్నమాట వాస్తవమే. నువ్వు ఎలా అయినా ఆడాలి, శ్రీజాని చూస్తే భయపడతారు జనాలు, అదే హౌస్ మేట్స్ ఆడటానికి. నువ్వు ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరెవరో పేర్లు చెప్పారు, నాకు అర్థం కాల. వాళ్ళందరూ గుర్తు తెచ్చుకుంటే బలం వస్తుందా? అందరు వ్యక్తులు అందరిలాగా ఒకే ఆడపిల్లలందరూ ఒకేలా ఉండాలనో, మగవాళ్ళు ఒకేలా ఉండాలనో, ఈ విన్నర్ ట్రోఫీ ఇవ్వడానికి ఫిజికల్ టాస్క్లే కొలమానం కాదు కదా. ఫిజికల్ టాస్క్ ఒక్కటే కాదు, చాలా రకాల టాస్కులు చూస్తారు. కానీ ఆ టాస్కుల్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇమ్యూనిటీస్ ఇవ్వటం కానీ, స్పెషల్ పవర్స్ ఇవ్వటం కానీ, అవి ఇచ్చేటప్పుడు కొద్దిగా ఆ గేమ్ని కూడా కొంత జాగ్రత్తగా బిల్డ్ చేయాలి. ఎందుకంటే బలం ఉన్నవాడు ఆధిపత్యం చెలాయిస్తాడు, నో డౌట్ అందులో. అలాగే తనుజాని బెడ్ టాస్క్ గురించి కూడా అడిగారు, నువ్వెందుకు హెల్ప్ చేయలేదు, సంజన అరుస్తున్నా కూడా మీరందరూ ఎందుకు కలిసి ఆడలేదు అంటే, వీళ్ళందరూ నిన్ను తీయరు అని నమ్మకంతోనే ఇలా చేసావా అని చెప్పి అన్నారు. కాదు, లాస్ట్ కి నన్ను కూడా తీసేస్తానని అనుకున్నా సార్, నేను అలా అనుకోలేదు అంటే, కానీ ఈసారి నుంచి స్టాండ్ తీసుకోవాలి, ఈసారి నుంచి గేమ్ ఆడాలి అని చెప్పి సంజన గారు చెప్తారు. అలాగే భరణి గారికి బెడ్ టాస్క్ గురించి చెప్తారు, నువ్వు డెమోని తీసేసావు, అది ఎవరు ఫస్ట్ అంటే అదేంటో నాకు అర్థం కాదు. భరణి గారు, నేను 2 తప్పులు చేశానండి,
ఒకటేమో నేను పడిపోయి కూడా డెమోన్ పేరు చెప్పాను, తర్వాత శ్రీజాని తీయటం నేను కరెక్ట్ చేయలేదు. అదేంటి చేసిన తప్పు చేసిందని శ్రీజ కరెక్ట్ మాట లిఫ్ట్ చేసింది. ఎందుకంటే అక్కడ ఈ రోజు వచ్చి నేను తప్పు చేశానని మీ ముందు చెప్పారు సార్. దాని తర్వాత ఒక్కసారి కూడా నా దగ్గరకు వచ్చి అమ్మ నేను బై మిస్టేక్ ఇలా చేశాను, అమ్మ ఇలా తప్పు చేశాను, సారీ అని కూడా చెప్పలేదు. ఈ రోజు మీ ముందు ఒప్పుకుంటున్నానని కరెక్ట్ పాయింట్ పట్టుకుంది శ్రీజ. కానీ ఆయన చేసిన తప్పు ఆయనకు తెలుసు. నా లాస్ట్ వీకెండ్ లో నన్ను ఇలా అడుగుతారు, ఆ టైంలో ఇలా చెప్పాను సార్. ఇక్కడ ఆయనకి ఒక క్లారిటీ ఉంది సంజన మీద, అదే శ్రీజ మీద. హీ హ్యాస్ నో బెటర్ ఒపీనియన్ ఆన్ హెర్. దానికి కారణము స్వతహాగా ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక ఇది. అలానే స్వతగా కొంత ఎక్కడో శ్రీజ తప్పులని చెప్పలేను, కానీ ద వే ఆఫ్ బిహేవియర్ నేను చాలాసార్లు చెప్పాను. ఈరోజు నిజంగా శ్రీజ ఎలిమినేట్ కనుక అయితే ఏంటి కారణం? మొదటి 2 వారాల్లో మనకి ఎంత నెగిటివ్ ఉంది వాళ్ళిద్దరి మీద, అది తగ్గింది. అలానే వాళ్ళకి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత వాళ్ళు తను మార్చుకున్నారు. వాళ్ళు ఆ మార్చుకోవడం మూలంగా ఎంతో కొంత సర్వైవల్ అవుతున్నారు. ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, అబ్బా ఉంటే బాగుండే అమ్మ, ఎందుకంటే కొద్దిగా మారింది కాబట్టి. కానీ వాళ్ళు మారినప్పుడు ఎలా ఉండే వాళ్ళు గుర్తించుకోండి ఒకసారి. వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ ఈ రోజు అమ్మ ఎలిమినేట్ అవడం మాత్రం నిజంగానే అది ఓకే. ఎందుకంటే ఓట్స్ అన్నది ఓట్స్ పరంగా జనాలు పిచ్చోళ్ళు కాదు కదా, ఓట్స్ వేస్తున్నప్పుడు ఓట్స్ పరంగా ఎలిమినేట్ చేయాలి. కానీ ఇది ఎక్కడ ఏం జరుగుతుందంటే లాస్ట్ ముగ్గురు ఉన్నప్పుడు వాళ్ళకి ఒక టాస్క్ పెట్టి శ్రీజాని ఎలిమినేట్ చేశారు. అదే బయట రూమర్ అది జరిగింది అని అంటున్నారు. దానికి ఏదో మళ్ళీ మాయ చేస్తారు. దానికి లాస్ట్ ఏం చెప్తారంటే శ్రీజాకి భరణి గారు ఎందుకు అంత సబాన్ గా వాళ్ళ మీద నెగిటివ్ ఉన్నారంటే మొదటి 2 వారాలలో ఏదైతే తను ఫేస్ చేసాడో వాళ్ళ నుండి వాళ్ళ మాట తీరు, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా ఉన్నాయి. ఆయన కొద్ది మనసులో గట్టిగానే పెట్టుకున్నాడు. అవి గట్టిగా పెట్టుకునే ఆ స్టబాన్ మెంటాలిటీ చూపిస్తున్నాడు వాళ్ళ మీద అనమాట. లేకపోతే పవన్ కానీ శ్రీజాకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు, అదే వాళ్ళు ఏం చేస్తారు, టార్గెట్ పదం వాడుతున్నారు. కానీ మొదటి 2 వారాల్లో మన వాళ్ళు చేసిన హల్చల్ చూసారా, అది కొంత గట్టిగానే పాపం దెబ్బకొట్టింది వాళ్ళని. అలాగే రాముకు క్లాస్ కొట్టించారు. అలాగే బెస్ట్ కెప్టెన్ అని, అలాగే బెస్ట్ సంచాలక్ అని చెప్పేసి కొన్నారు. మనం కూడా చెప్పాను, తను చూశాను అని సంచాలక్ చూశానంటే చూశాను అని అంటాడు. కరెక్ట్ అదే పాయింట్ మీద నిలబడతాడు. వాయిస్ బాగుంటది అబ్బాయి, అంటే అబ్బాయి కరెక్ట్ గా చెప్తున్నాడు, నిజం చెప్తున్నాడు అనిపిస్తుంది. లేకపోతే చాలా గట్టిగా చెప్తాడు అనమాట, లేకపోతే తడబడతాడు, అందులో కాన్ఫిడెన్స్ ఉండదు. కానీ ఆయన వాయిస్ లో ఎక్కడో ఒక చోట ఒక మంచి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ స్ట్రెస్ ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఎస్ ఈ అబ్బాయి చెప్తుంది నిజము అని ఫీల్ కలిగింది మనకు కూడా. అలాగే ఆ టైంలో సంజన గారిని లోపల ఈ అబ్బాయి చేసిన తప్పు ఏంటంటే తను క్యాప్టెన్సీలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా భరణి గారి హెల్ప్ తీసుకోవడము, భరణి గారి సలహాలు తీసుకోవడం. సేమ్ అదే పాయింట్ ఈరోజు సంజన చెప్పారు. అలాగే తనుజ కూడా అదే పాయింట్ చెప్పడం, ఇరగొట్టడం చేశారనమాట ఆ 2. అలాగే ఇమాన్యుయల్ సంచాలకుగా ఫెయిల్ అయిపోయామని చెప్పేసి అన్నారు. నిజంగానే మనం అందరం ఆడుకున్నామే, ఆ రోజు తన సంచాలక డెసిషన్ కరెక్ట్ గా తీసుకోలేదేమో, సరిగ్గా చెప్పలేదేమో అని చెప్పారు. కానీ నాకు చాలా విషయాలు చెప్పారు ఈరోజు. బిగ్ బాస్ అదే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి అమ్మని సృష్టించాడు అని చెప్పేసి, బిగ్ బాస్ అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి సంచాలకుని సృష్టించాడు. అలాగే ఫ్లోరా గారు సంచాలకుగా ఫెయిల్ అయినప్పుడు అంటే నేను ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు, మనకు ఒక అవకాశం ఇచ్చారు, మనం ఎలాంటి స్ట్రాటజీస్ అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి నేను డెమోని తీసానంటే, సంచాలక స్ట్రాటజీస్ వేయరమ్మా, మీరు ఎలా బిహేవ్ చేస్తారు బయట జనాలు చూస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి అన్న విషయం క్లియర్ గా చేసి సంచాలక అంటే ఇలా నక్కందుకొచ్చాడు ఎవరు మన ఏమో పవరస్త్ర దొరికింది కాబట్టి నక్కని తొక్కొచ్చారా. ఆ పౌరస్త్ర వల్ల అబ్బాయికి జరిగే నష్టం అంటే అబ్బాయికి పడే టెన్షన్, అబ్బాయి పడే నరకం మీరు ముందు చూస్తారు. దాని గురించి అది వచ్చిన ప్రతి ఒక్కరు పడే బాధే అది. అలాగే బ్లాక్ స్టార్స్ ఇచ్చారు వాళ్ళిద్దరికి. అలాగే శ్రీజ కూడా నీ వాయిస్ ఎక్కడ రేస్ చేయాలో నీకు తెలియదు, ఎక్కడ రేస్ చెయ్యకూడదు అన్నది అరుస్తూనే ఉంటావు. ఆ రోజు ఆ టాస్క్ లో మనం సరిగ్గా ఆ రోజు రివ్యూలో కూడా మేము ఆ రోజు సరిగ్గా చూడలేదు. కళ్యాణ్ బయటకు వచ్చేసేసాడు అని అనుకున్నాం. కానీ ఆ రోజు వాళ్ళు పాస్ చేసే టైంకి శ్రీజానే ముందు వచ్చిందంట. ఈ రోజు వీడియోలో కూడా చూపించారు. ఆ అమ్మాయికి నిజంగా టోటల్ అన్యాయంగా ఉన్నాడులే. వాళ్ళు చూపించుకోవడానికి ఏమో ఒక వీడియో, ఎపిసోడ్ లో మనకో ఫీలింగ్ రావడానికి ఒక వీడియో, ఇదంతా భయంకరంగా ఆడుతున్నారు. మనం ఏమనుకున్నాం, మనం సరిగ్గా చూసి చెప్పలేదు అనుకుంటాం. వాళ్ళు చూపించాలా వాస్తవం చెప్పాలంటే. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ మాత్రం ఇక్కడ లోపల మాత్రం ఇప్పుడు చూపిస్తున్నారు. సరే ఇవన్నీ కాదు కానీ సుమన్ శెట్టి గారికి టబ్ లో టచ్ అయిందన్నారు, అది ఇప్పుడు చూపించారు, మీకు కనపడిందా? టచ్ అవ్వలేదంటే హైట్ సరిపోవట్లేదు, కానీ ఎక్కడో అణిచుంటాడు. అణిచకుండా ఉండడు. కానీ నేను ఆ రోజు కూడా చెప్పాను,
ఆనిచ్చారా లేదా అంటే ఒక ఫ్లోలో ఆనిచ్చి ఉండొచ్చు, అది ఇలా అంతే అంతే. అసలు మనకు చూపించారా జనాలు అడిగితే మాకైతే కనపడలేదని టచ్ అయినట్టు అని చెప్పేసి. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందని సంచాలకుడు ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఒక మైన్యూట్ పాయింట్ అప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది, దాంట్లో స్టబాన్ గా తీయక్కర్లా. అందులో గొప్ప విషయం ఏంటంటే ఇది ఇప్పుడు కాదు సార్ ఆయన జరగడానికి. అప్పుడు ఒకసారి టాస్క్ లో కూడా ఎవరు దివ్య కాదు, అమ్మాయి పేరు ఏంది వెళ్ళిపోయిన అమ్మాయి ప్రియా తీయేస్తుంది. ఇది కొంత కూడా ఇంత ఇవ్వకుండా ఇప్పుడేమో ఏమో తీయేస్తుంది. అప్పుడు మామూలుగా అంత బాధపడుతుంటే మీకు ఎవరికి అనిపించలేదా అని చెప్పేసి అందరిని అడుగుతారు హౌస్ మేట్స్ ని. అలాగే శ్రీజాని అడుగుతారు, రీతు నేను టార్గెట్ చేస్తుందా అని అనిపించిందా అని చెప్పేసి. నిజంగానే సార్ నన్ను టార్గెట్ చేస్తుంది, ప్రతి చోట టార్గెట్ చేస్తుంది. నేను వస్తున్నా కానీ వెళ్ళిపోతుంది, మాట్లాడనివ్వట్లేదు, వేరే వాళ్ళు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది అని. అంటే అమ్మ చికెన్ తెచ్చినప్పుడు డెమోన్ ఎవరికి ఇచ్చాడమ్మా? నీకే ఇచ్చారు. సేవ్ చేయాల్సినప్పుడు ఎప్పుడు సేవ్ చేసి ఎవరు సేవ్ చేశాడమ్మా? నిన్నే. మరి అదే కోపం ఉండొచ్చు కదా అంటే, నేను అదే విషయం డెమోన్ అడిగాను సార్, డెమోన్ అన్నాడు అయి ఉండొచ్చు అని అన్నాడు. అమ్మ నేను టార్గెట్ చేస్తుందంటే రీతు అమ్మాడు, నేను టార్గెటింగ్ చేయట్లేదు సార్, నేను చేయమనలేదు సార్, నేను సుమన్ శెట్టి గారిని ఎందుకు తీసుకున్నావు అని కూడా నేను అడగలేదు సార్, నాకు గుర్తులేదంటే నువ్వు రాము భలే తప్పించుకుంటున్నారే, ప్రతిదీ నాకు గుర్తులేదని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతున్నారే, అది కరెక్ట్ అంటారా అని చెప్పేసి నాకు సార్ భలే క్వశ్చన్ వేశారు. అమ్మ నీకు కట్ అయింది జుట్టు మాత్రమే, బ్రెయిన్ కాదమ్మా, నీకు జ్ఞాపకం ఉంచుకోవాలి అని చెప్పేసి. ఇవాళ రీతుకు కూడా బాగానే పడింది అని నేను అనుకున్నాను, బాగానే షంటింగ్ ఇచ్చారు, బాగానే క్లాస్ పీకారు అమ్మాయి తెలిసేదాకా అని అనుకున్నాను అనిపించింది. అలాగే ఒక గ్లాస్ విషయంలో కూడా అమ్మాయికి మళ్ళీ సపోర్ట్ చేస్తూ డెమోన్ ఇది అవ్వటము. అలాగే గోల్డెన్ స్టార్స్ వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్పారు చూసారా. దివ్య కళ్యాణ్ తీయేసేది, కళ్యాణ్ ఎందుకంటే తను ఫిజికల్ గానే ఆడతాడు కానీ తను బ్రెయిన్ పెట్టి ఆడలేడు. రేపు పౌరస్త్ర వస్తే అది ఎవరికి వాడాలి? అక్కడ కామన్ లే, ఈయనేమో భరణి ఎత్తేస్తాడు కళ్యాణ్, అక్కడ వచ్చేసరికేమో ఇమ్ము వచ్చేసరికేమో దివ్య తీసేస్తాడు. ఎందుకనంటే తను వైల్డ్ కార్డ్ గా వచ్చింది, 2 వీక్స్ ఆడొచ్చింది. తను ఫస్ట్ వెళ్తాం మూలంగా రాముని తీసి పారేసింది. రాము చెప్పేటప్పుడు సేమ్ అదే పాయింట్ చెప్పారు. అలాగే కళ్యాణ్ భరణి గారిని అదే మనం ఇందో మాట్లాడుకున్నాం కదా, ఒక టైం వస్తే ఆ బాండింగ్స్ ఆయనకి ఎక్కువ కనపడతాయి కాబట్టి అది తీసేస్తారు అని చెప్పారు. అది గుర్తుపెట్టు, తనుజాని హెల్ప్ చేసుకోవాలని గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటారు. అలాగే దివ్య బాండ్ గురించి కూడా, ఆ బాండ్ ఇస్తే అస్త్ర వస్తే ఆ బాండింగ్కే యూజ్ చేస్తుందేమో. ఇమాన్యుల్ చెప్పిన దాంట్లో కూడా దివ్యకు వచ్చినా కూడా ఇది మళ్ళీ వెళ్ళి ఆ బాండింగ్ లో ఉన్న వాళ్ళకి తగిలిద్దా, వాళ్ళకే యూజ్ చేస్తారా అని వీళ్ళు ముగ్గురికి ఇవ్వడానికి భయపడుతున్నారు. నిజంగానే ఎవరిచ్చినా కానీ ఇది మళ్ళీ వాళ్ళ దాంట్లోనే వెళ్ళిద్దేమో అని అనుకుంటున్నారు. సో అది ఏదైనా పాయింట్స్ మిస్ అయితే కనుక మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.